హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్థలాన్ని పరిశీలించి స్థలపత్రాలను అధికారులకు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే ప్రారంభం కానున్న భవన నిర్మాణాలు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండిలక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, యూనివర్సిటీ వీసీ ఉమేష్, ఇతర అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరై భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్ కూడా పూర్తయింది. ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టే స్థలాన్ని కేబినెట్ అప్రూవల్ చేసిన అనంతరం ఈరోజు స్థలాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మాణాలు జరుగుతాయి. మంచి గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడుతుంది. అటు ప్రభుత్వం నుండి ఇటు స్థానిక ప్రజాప్రతినిధిగా అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు చేరి మంచి పేరు తీసుకురావాలి. ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ఆవరణలో 1.5 ఎకరాల్లో ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని స్థలాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ 2 కాలేజులకు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. కూచనపల్లి మాలపల్లి మధ్య నాక్ సెంటర్ మంజూరైంది. స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం మెరుగుపడాలని ఆశిస్తున్నా. ఇంజనీరింగ్ సైడ్ కాబట్టి వేరే హ్యాండ్ ఓవర్ మ్యాప్ అంతా మొత్తం ఎక్కడికక్కడ ల్యాండ్ ఇట్లుండే కొత్త కార్యక్రమం చెప్పడానికి ఆస్కారం లేకుండా సైడ్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ జాగా అలాంటి కన్స్ట్రక్షన్ ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ఈరోజు ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ 2 కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించినాం. దాని పనులు కూడా తొందరగా పూర్తయి ఈ ప్రాంతంలో ఇటు విద్య, వైద్యము, ఇతర టూరిజము అన్ని రకాలుగా అంశాలకు మెరుగుపడాలి, అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం కొనసాగిస్తాం. హైదరాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానికులందరం కలిసి విద్యార్థులకు అండగా ఉండి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామనే మాట మనవి చేస్తూ ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో మరి పిల్లలంతా వచ్చి
తమ ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చి ఈ కాలేజీని ఒక పేరెన్నిక గల కాలేజీగా చేయాలని కోరుకుంటా ఉన్నాను.